జూన్ 1వ తేదీ నుండి రేషన్ దుకాణాల వద్దనే రేషన్ సరుకులను అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందని, ఆ మేరకు కాకినాడ అర్బన్‌లో రేషన్ దుకాణాల ద్వారానే రేషన్ సరుకులు అందించే విధంగా చర్యలు తీసుకోవడం జరిగిందని కాకినాడ అర్బన్ తహసీల్దార్ జితేంద్ర తెలిపారు. శనివారం అర్బన్ తహసీల్దార్ కార్యాలయంలో రేషన్ డీలర్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అర్బన్ తహసీల్దార్ జితేంద్ర పాల్గొని రేషన్ డీలర్స్‌కు విధి విధానాలను వివరించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇక మీదట ప్రతి నెల 1వ తేదీ నుండి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాల వద్దనే రేషన్ సరుకులను అందించడం జరుగుతుందని తెలిపారు. మళ్ళీ కూడా ప్రజలందరికీ తెలియజేసే విధంగా ఇది మనం రేపు 1వ తారీఖు నుంచి 15 వరకు కూడా రేషన్ షాపులు ఉంటాయి. ఇంక్లూడింగ్ సండేస్‌తో పాటు ఉదయం 8 గంటల నుంచి 12 గంటల వరకు, అట్లాగే 4 గంటల నుంచి 8 గంటల వరకు ఉంటుంది. మనకి ముఖ్యంగా ఏంటంటే ఎవరైతే ఈ సీనియర్ సిటిజన్స్ అట్లాగే ఈ వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా 12 గంటల నుంచి 4 గంటల లోపల మనకి ఫ్యామిలీస్‌ని గుర్తించి వాళ్ళకి లిస్టులు సరఫరా చేయడం జరిగింది. వాళ్ళకి డోర్ డెలివరీ అనేది మనం పంపిణీ చేస్తాం. అది రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం. అట్లాగే మనకి ప్రతి ఫెయిర్ ప్రైస్ షాప్‌లో కూడా మనం ఒక క్యూఆర్ కోడ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇది క్యూఆర్ కోడ్ ఫ్లెక్సీ ఉంది. దాంట్లో మనకి సిటిజన్స్ యొక్క ఫీడ్‌బ్యాక్ తీసుకోవటానికి అది క్యూఆర్ కోడ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది. ఇవన్నీ కూడా గమనించవలసిందిగా కోరుతున్నాం. అట్లాగే మనకి ఏదైతే ఉందో డీలర్స్ డీటెయిల్స్ అట్లాగే పోస్టర్స్ కూడా మనం అలాగే ఫెయిర్ ప్రైస్ షాప్‌లో మనం ఏదైతే సరుకులు ఇస్తున్నాం దానికి సంబంధించిన రేట్స్ కూడా మనం ఫ్లెక్సీలు డిస్‌ప్లే చేస్తున్నాం. అట్లాగే రేపు ఉదయం 8 గంటల నుంచి మనకి ఫెయిర్ ప్రైస్ షాపుల్లో ప్రజలందరికీ కూడా నిత్యావసర వస్తువులు అందుబాటులో ఉంటాయి. అట్లాగే రేపు ఏదైతే మనం షాప్ చేస్తున్నాం మన గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కూడా మనం ఇక్కడ మనం షాప్ ఓపెనింగ్ చేసుకుంటున్నాం. దీన్ని మనం ఈ నగర ప్రజలందరూ కూడా వినియోగించుకుని ఈ ఏరియాలో ఉన్న రేషన్ షాపుల దగ్గర నిత్యావసర వస్తువులు పొందవలసిందిగా కోరుతున్నాం.